హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ లోగోస్. ఇవాళ టిఫిన్లోకి పూరి చేసుకుందామా? ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్లో లాగా చేసుకుందామా ఫ్రెండ్స్? హోటల్ స్టైల్లో ఎలా పొంగిద్దో అలానే అంటే సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటే మన ఇంట్లో కూడా అలానే టేస్టీగా ఎంతో పిల్లలు ఇష్టంగా తినే పూరి రెడీ. ఇది కొంచెం సూజీ రవ్వ. ఇప్పుడు పూరి పిండి తీసుకున్నాం కదండి, కొంచెం సూజీ రవ్వ తీసుకున్నాం అనుకో, కొంచెం వేయలేదు, సాఫ్ట్గా పైకి క్రిస్పీగా పొంగుతాయి, గోల్డ్ కలర్లో వస్తాయి. తగినంత ఉప్పు, ఓకే ఫ్రెండ్స్, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్, తగినంత ఆయిల్, తగినన్ని వాటర్, తగినన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తగినన్ని వాటర్. అసలు మెయిన్ విధానం అంతా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్, మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. కొంచెం కొంచెం కలుపుకుందాం, ఒక్కసారిగా కలిపేసుకోకూడదు. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం ఫ్రెండ్స్. పూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారు ఫ్రెండ్స్? ఈ రోజుల్లో పూరి అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా హోటల్ స్టైల్లో వచ్చాయంటే ఇంక మరీ చెప్పనవసరం లేదు, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవాళ టిఫిన్లోకి నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పూరి తయారు చేస్తున్నాను. మీకు ఇష్టమైతే, పూరి అంటే ఇష్టం ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను కూడా ఎంతో బాగున్నాను. చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలా ఫ్రెండ్స్, పిండి ఇలా పైకి కిందికి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఎంతో సాఫ్ట్గా పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, సరిపోలేదు వాటరు. ఇలా పైకి కిందికి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. పిండి అంతా ఇలా కలుపుకొని చక్కగా బాగా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి, ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి పూరి చేసుకున్నప్పుడు పూరి కర్రీ ఉండాలి కదా ఫ్రెండ్స్. పూరి కర్రీ లేకపోతే ఎలాగ ఉంటుంది? తినబుద్ధి కాదు. దాని కాంబినేషన్ పూరి కర్రీ కూడా తయారు చేసుకుందాం. ఇలా కొంచెం కర్రీ ఒత్తుకుందాం ఫ్రెండ్స్. ఎంత ఆయిల్ పడితే అంత సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఒత్తే దాంట్లో ఉంటుంది, ప్లస్ మనం కలిపే దాంట్లో కూడా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసి ఎంతో సాఫ్ట్గా పైకి కిందికి ఇలా 1-2 నిమిషాలు టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా చూసారా, లూజ్గా ఉండకూడదు, మరి టైట్గా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇలా బేషన్కి అంచుకొని పోకూడదు. ఇంతే ఫ్రెండ్స్, హోటల్లో వాళ్ళు కూడా కలిపేది. కాకపోతే కలిపి కొంతసేపు వాళ్ళు అలా పక్కన ఉంచుతారు. మనం కూడా అలానే మూత పెట్టుకొని కాసేపు పక్కన ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ దీన్ని బాగా మెత్తగా నాననివ్వాలి. ఎంత నానితే అంత పూరీలు అంత సాఫ్ట్గా పొంగుతాయి ఫ్రెండ్స్. ఇలా కాసేపు నానబెట్టుకొని ప్లేట్ పెట్టుకొని అలా పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం కర్రీలోకి ఆనియన్స్ కోయాలి కదా ఫ్రెండ్స్. ఇంక పూరీ కర్రీ కావాలి కదా, ఆనియన్స్ ఇలా కాసేపు ఒక 10 మినిట్స్ నానవేసుకొని ఇంకా ఆనియన్స్ మనం కట్ చేద్దాము. 10 మినిట్స్ నానబెట్టుకుంటే మన కళ్ళమ్మటి నీళ్ళు కానీ రావు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న చిట్కా ఫాలో అవుతారా? 10 మినిట్స్ ఆనియన్స్ని వాటర్లో నానబెట్టుకుంటే కళ్ళమ్మటి నీళ్ళు రమ్మన్నా రావు. ఇట్లా నేను 10 నిమిషాల ముందు పిండి కలయబెట్టక ముందే నానబెట్టాను ఫ్రెండ్స్. నానబెట్టి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే, ఆనియన్స్ కట్ చేసుకుందామా ఫ్రెండ్స్? రండి, ఆనియన్స్ కట్ చేసుకుందాం రండి.
మా బాబుకు పూరి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. తను పూరి ఎంతో ఇష్టంగా తింటాడు. ఇలా కొన్ని ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కట్ చేసి, మీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది లావుగా కట్ చేసుకుంటారు, కొంతమంది సన్నగా కట్ చేసుకుంటారు, చాయిస్ మీది. అలానే ఫ్రెండ్స్ కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అందులో మనం కారం వేసుకోం కదా, మన రుచికి సరిపడా పచ్చికారం ద్వారానే మంట రావాలి మనకు. ఎండు కారం వేసుకోము మనం, మన రుచికి తగ్గట్టు ఇందులోనే రావాలి. అందుకని నేను 2 పచ్చిమిర్చి, ఎందుకంటే ఎక్కువ మంట ఉంటే మా పిల్లలు తినలేరు ఫ్రెండ్స్. ఇలా 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని, అలానే ఒక దుంప కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అని గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్. దుంప కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని, సన్నగా పీసులు ఇలా తోలు తీసేసి ఫుల్గా గార్నిష్ ఇలా తీసేసి పల్పీతోటి లేదా చాకుతోటి తీసుకోవచ్చు, చాయిస్ ఈజ్ మన యువర్స్. ఇలా సన్నగా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దుంప వేయడం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది. హోటల్లో వాళ్ళు చేసే పద్ధతి ఇదే ఫ్రెండ్స్. ఉడకబెట్టేసుకుంటే ఇంకా బాగా గ్రేవీ వస్తుంది. కాకపోతే మనం ఇప్పుడు ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తాం కదా, వాటితో పాటు వేసిన అది మెత్తబడిపోద్ది ఆటోమేటిక్గా. అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నాను కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అవునులే, సెలబ్రిటీస్ వాళ్ళ వీడియోస్ అయితే చూసి లైక్ చేస్తారు. మాలాంటి వాళ్ళ వీడియోస్ ఎందుకు చేస్తారు ఫ్రెండ్స్? కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోమన్నా చేసుకోరు, అంతేనా? ఇదండి ఇలా సన్నగా ఇప్పుడు ఆనియన్స్ ఎలా కట్ చేసామో అలా ఇలా అడ్డం ఒక చీలిక, నీళ్ళు ఒకటి ఇలా పెట్టి సన్నగా మన ఇష్టం, మనం ఎలా కట్ చేసుకోవాలంటే అలా, అట్లా. ఇంకా సన్నగా వీటిని ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ టమాటా కాయ కూడా కట్ చేసుకోవచ్చు. టమాటా ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ చిక్కదనం వస్తుంది. వేసుకోవడం మీ ఇష్టం, ఆప్షనల్. కానీ నేనైతే వేస్తాను ఫ్రెండ్స్. కొన్ని రుచులు రావాలి, హోటల్ స్టైల్లో కావాలి అని అన్నప్పుడు కొన్ని ఫాలో కావాలి ఫ్రెండ్స్, తప్పదు. మేము తినమండి అది ఇదంటే మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా టమాటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ మగ్గిపోతే అసలు కండ్రాను కూడా కానరావు తెలుసా. అందులో కర్రీలో అసలు కనిపించవు. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా వన్ బై వన్. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత పిండి ఇలా మూత తీసి ఇంకొకసారి పైకి కిందకి కలయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చూడండి. చెయ్యి ఇలా అంటే ఇలా వెళ్ళిపోవాలి, అంటుకోకూడదు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చపాతీ పీట మీద చిన్న పూరీల్లా ఒత్తుకున్నాము. మరి పెద్దవి కాకూడదు, అలానే మరి చిన్నవి కాదు, మీడియం కంటెస్టెంట్లో పూరీలు ఒత్తుకోవాలి. ఇదో ఇలా తీసుకుని మీడియంగా ఒత్తుకుంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ పూరీలు కూడా బాగా పొంగుతాయి ఫ్రెండ్స్. ఇదో ఇలా వేసుకొని చాలా స్మూత్గా గట్టిగా ప్రెస్ చేయకూడదు, కొంచెం చేతితోటి ఇలానే ప్రెస్ చేసి తర్వాత చపాతీ కర్రతోటి మరీ పెద్దవి కాకూడదు, మరీ చిన్నవి కాకూడదు ఫ్రెండ్స్, మీడియం. ఇలా మరీ చిన్నవి అయితే మందం అయిపోయి తినలేము, మరీ పెద్దవి అయితే పలచన అయిపోయి అసలు తినలేము. అట్లా చిన్నది కాకూడదు, పెద్దది కాకూడదు, జస్ట్ మీడియం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
ఈ ఛానల్ మా అమ్మగారి పేరున ఓపెన్ చేశాను. మై నేమ్ ఈజ్ మంగాదేవి, కానీ మై ఛానల్ నేమ్ ఈజ్ పుష్ప విలేజ్ లోగోస్. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, అందుకని మా అమ్మగారి పేరున ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది లైక్ చేయండి ఫ్రెండ్స్. మై ఛానల్ నేమ్ ఈజ్ గుడిపాటి పుష్ప విలేజ్ లోగోస్. ఇలా పెద్దది కాదు చిన్నది కాదు, ఇలా మీడియం కంటెస్టెంట్లో నొక్కోవాలి ఫ్రెండ్స్. అట్లా అలానే ఇంకోటి కూడా చేసుకున్నామా, అలానే ఇంకోటి కూడా చేసుకున్నాం. అట్లాంటి సేమ్ చూడండి, చేతితో ప్రెస్ చేస్తుంటేనే సాగిపోతుంది రొట్టె, అవునా కాదా? మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా మనం ఎంత మెత్తగా కలుపుతామో అంత మెత్తగా అంత సాఫ్ట్గా ఉంటుంది. వీలైతే కొన్ని పాలు కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా సాఫ్ట్నెస్ వచ్చింది. మనకి ఇక్కడ ఎక్కడ పడితే ఎప్పుడు పడితే ఆ సమయంలో పాలు దొరకవు కదా ఫ్రెండ్స్, అందుకు నేను ఆయిల్ ఎక్కువ వేసాను. కొంచెం అటు ఇటు ఇటు అటు టర్న్ చేసి ఇందాట్లోనే ఫ్రెండ్స్, సేమ్ పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం అట్లా. హాయ్ ఫ్రెండ్స్, ఎదుగోండి ఒక కళాయి పెట్టుకొని నూనె హీట్ చేసుకోవాలి. ఈలోపు నూనె హీట్ అయ్యేలోపు ఇంకొక కళాయి పెట్టుకొని పచ్చడి అదే పూరీ కర్రీ తయారు చేసుకుందాం. పూరీ కర్రీ తయారు చేసుకుందాం. ఇలా హీట్ అయిన ఆయిల్ని ఒక స్పూన్ తీసుకొని పోపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇలా పోపు దినుసులు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కర్రీ కోసము, ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాం. అలా ఆనియన్స్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాం. ఇలా తగినంత, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తగినంత సాల్ట్ వేసుకొని అటు ఇటు కలయి పెట్టుకున్నాం. ఇలా కలయి పెట్టుకుంటూ సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా ఇప్పుడే వేసేసుకున్నాం, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. చిటికెడు పసుపు వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాం. ఇవి ఎంత బాగా వేగి గోల్డెన్ రెడ్ కలర్లోకి వస్తాయి, గోల్డ్ కలర్లో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 50% ఉడకాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్లేమ్లోనే 50% ఆనియన్స్ కుక్ అవ్వాలి. సిమ్లో పెట్టుకొని నెక్స్ట్ ఈలోపు ఆయిల్ హీట్ అయిందని చూసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిందని చూసుకొని మన పూరీలు కాల్ చేసుకుందాం. ఓకే, ఇది ఆయిల్లో వేసేస్తున్నా. ఆయిల్ హీట్ అయింది, అదే పొంగుతుంది చూసారా. ఆయిల్ బాగా కాలాలి ఫ్రెండ్స్, బాగా హీట్ అయితేనే పూరి మనకి బాగా పొంగుద్ది అన్నమాట. అలా నెక్స్ట్ యూ టర్న్ చేసుకుందాం. అలా బాగా అటు ఇటు 2 సైడ్స్ అలా గోల్డ్ కలర్లో కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని ఫ్రెండ్స్, అది కూడా టిష్యూ పేపర్ వేసుకొని
ప్లేట్లోకి 1 బై 1 తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అది ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక పూరి. అలా 4 పక్కల టర్న్ చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు పూరీని నూనెలో అటు ఇటు కలయబెడతా ఉండాలి. అప్పుడు ఏంటంటే 4 పక్కల అంచులు కాలుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో చూసారా. అలా అటు ఇటు ప్రెస్ చేస్తుండాలి ఆయిల్లో. అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అదిగో చూసారా ఎంత చక్కగా పొంగిందో చూసారా, హోటల్ స్టైల్లో లాగా. అంతే ఫ్రెండ్స్, ఏమండదు, మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది ఏదైనా. అదే చూసారా ఫ్రెండ్స్, ఇంత చిన్న పూరి ఉండదు హోటల్లో, ప్లేట్ 50 రూపాయలు దుబ్బేస్తాడు. అదే మనమే ఇంటిల్లు పాది చేసుకుంటే ఒక ప్యాకెట్ తెచ్చుకొని మొత్తం తినేయచ్చు. అట్లా అదిగో. నెక్స్ట్ ఇంకోటి కూడా దాని పక్కనే ఇట్లా 1 బై 1 అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మన ఆనియన్స్ ఎందాక వేగాయో చూసొద్దాం. ఇంకొంచెం కుక్ అవ్వాలి ఫ్రెండ్స్, ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇంకొంచెం ఒక 10% కానీ కుక్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాం. నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్ ఫ్రెండ్స్. గుర్తుంది కదా, మై ఛానల్ నేమ్ ఈజ్ గుడిపాటి పుష్ప విలేజ్ లోగోస్. అది మా అమ్మగారి పేరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో పూరి వేసుకుందామా. నెక్స్ట్ ఇంకో పూరి వేసుకొని కుక్ చేసుకుందాం. అలా నెమ్మదిగా వదలాలి ఫ్రెండ్స్ ఆయిల్లో, లేకపోతే ఆయిల్ వచ్చి మన మీద పడిపోద్ది. పూరి అంటే ఇష్టమే కానీ ఆయిల్ తోటి భయం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మంట పెంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అటు ఇటు కలయబెట్టడం వల్ల ఎంత చక్కగా పొంగుతుందో పూరి. ఇంతకంటే టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ హోటల్లోవి, అవునా కాదా? బయట ఫుడ్ ఎప్పుడు అన్హెల్దీ ఫ్రెండ్స్. ఇంట్లో మన చేతితోటి హోమ్ రెమెడీగా తయారు చేసుకుంటే ఆ టేస్టే వేరు. నేను అన్నది అవునా కాదా? అవునైతే ఎస్ అని, నో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హోమ్ ఫుడ్ ఇది హెల్తీనా కాదా? అట్లా అదిగోండి ఫ్రెండ్స్, మన ఆనియన్స్ హాఫ్ కుక్ అయింది, సగం బడ కుక్ అయినాయి, గోల్డ్ కలర్ కూడా వచ్చాయి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మర్చిపోయాను, తగినంత సాల్ట్ వేయలేదు కదా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ పిండి కలుపుకున్నాక చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ అసలైన రెసిపీ ఇక్కడే. పూరి పిండి ఎందుకు చిక్కగా ఎందుకు పలుసగా వస్తుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫ్రెండ్స్, అందులో 1 స్పూన్ శనగపిండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి బాగా. కొంచెం పోయి ఇప్పుడు స్పూన్ తోటి వాటర్ అంతా కలయబెట్టాలి ఫ్రెండ్స్. బాగా ఇలా తిక్కుగా కలయబెట్టుకొని మనం తీసుకున్న ఆనియన్స్ తగ్గట్టుగా ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుందాం. కొంచెం పలసగా అయినట్టుగా ఉంది, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఇంకొంచెం శనగపిండి ఇప్పుడు వేసి బాగా కలయబెట్టుకోవాలి. వంటలు లేకుండా కలయబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా బాగా వంటలు లేకుండా పైకి కింద కలయబెట్టుకొని
ఇప్పుడు మనం ఇందాక ఆనియన్స్ అంతా మగ్గేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అందులో వాటర్ బబుల్స్ వచ్చేలాగా తరిగినాక అందులో ఈ పిండి వేసి కలుపుకోవడమే. అదో ఫ్రెండ్స్, మన వాటర్ చదగా బబుల్ వస్తూ ఉంది చూసారా, ఇంకా ఇప్పుడిప్పుడే పొంగు పడుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదిగో చూసారా వాటర్ తెరులుతూ ఉంది. మనము పెట్టుకున్న ఆనియన్స్ కళాయి పెట్టుకున్నది వాటర్ వేసుడు తెరులుతూ ఉంది. ఇప్పుడు ఇలా వంటలు లేకుండా ఏంటి ఫ్రెండ్స్, వంటలు లేకుండా ఇందులో ఇలా కళాయి పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టుకొని ఈ శనగపిండి ఫ్రెండ్స్ ఉప్పు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఆనియన్స్లో ఉప్పు వేసాం కదా, మళ్ళీ ఉప్పు వేసామంటే కసిమైద్ది, అలా వేయకూడదు ఫ్రెండ్స్. అదిగో పచ్చి వాసన పోయేదా ఇంకొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలయి పెట్టుకోవాలి, బాగా దగ్గరికి రావాలి. ఒక 5 minutes అలా పట్టుకొని కలయి పెట్టుకున్నామనుకో ఎంతో టేస్టీ అయిన పూరీ కర్రీ రెడీ. చూసారా ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్, కొత్తిమీర కొంచెం తుంచి వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనకి ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, శనగపిండి. అయ్యో మరీ పాల్చనైంది జోగైంది అనుకుంటే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది చల్లారే కొద్దీ దగ్గరే పడి గ్రేవీ చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్. అందుకని కొంచెం పాల్చగానే మీడియంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిన ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.